హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అండ్ రేపు మార్కెట్లో ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం నిఫ్టీ చూస్తే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మనం థర్స్డే మాట్లాడుకున్నాం, గుర్తుందండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేస్తే ఇది ఆల్రెడీ లిటిల్ బ్రదర్ని కూడా క్రాస్ చేసి వచ్చింది. సో ఈ సపోర్ట్ జోన్ని టచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మ్యాక్సిమం టు మ్యాక్సిమం ట్రై చేస్తుందండి. సో ఈ సపోర్ట్ జోన్ దగ్గర నుంచి రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది. మనం ఆల్రెడీ లక్ష్యవారం కూడా మాట్లాడుకున్నాం, దిస్ ఇస్ ద ఫైనల్ స్టేజ్ అని. సో నేనైతే ఇంతకంటే ఎక్కువ మార్కెట్ పడదు అనుకుంటున్నానండి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా బాక్స్ని క్రాస్ చేసి బయటకు వచ్చిందండి. చూసారు కదా, మనం స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే యాక్చువల్గా ఇక్కడ మనం బాక్స్ అనుకున్నాము. దీని గురించి మనం దాదాపుగా ఒక 20 days మాట్లాడుకున్నాము. బాక్స్ని ఏదో ఒక సైడ్కి క్రాస్ చేయాలి, క్రాస్ చేస్తే మంచి మూమెంటం ఉంటుంది అని. సో కిందకి క్రాస్ చేసింది, కిందకి క్రాస్ చేసి వెయిట్ చేస్తుంది. సో ఎంతవరకు వస్తుంది, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై అంటే ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్లో ఉందని కూడా మనం మాట్లాడుకున్నామండి. మీకు నేను లక్ష్యవారం వీడియోలో క్లియర్గా చెప్పా. సో ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్లో ఉందండి. సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది కాబట్టి అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బ్రేక్ చేయాలండి. సపోర్ట్ జోన్ని బ్రేక్ చేస్తే అప్పుడు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూస్తే అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. నేను 5 minutesలోను 15 minutes అన్నిటిలో చెప్తుంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. చాలామంది ఏంటంటే మధ్యలోంచి బయటకు వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఇప్పుడు జరిగిన మార్కెట్ 15 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసుకుని రేపు మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ 15 minutes క్యాండిల్ మనకి రెడ్ క్యాండిల్ అండి. ఫస్ట్ 5 minutes క్యాండిల్ కూడా రెడ్ క్యాండిలే నిఫ్టీలో. ఓకే, సో ఇది ఇంత రెడ్ క్యాండిల్ వేసింది కదా, ఎంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది అంటే దీనికంటే పైన ఉన్న హై ఇదండి కదా. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి తీసుకుంటే స్వింగ్ హై టు ఈ క్యాండిలే ఉందండి లో, స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్లో ఉంది, ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్లో ఉంది. సో సపోర్ట్ జోన్లో మనం తీసుకుంటే అప్పుడు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. లేదండి నాకు ఈ జోన్ అంత కంఫర్టబుల్గా అనిపించలేదు అంటే దీనికంటే స్వింగ్ హై ఇది ఉంది కదా. సో మనం ఇక్కడ పెట్టుకుంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు. యాక్చువల్గా ఇది 5 minutesలోనే బెరిష్గా మారిపోయిందని 15 minutesలో కూడా మనకి డబల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఒక 40 to 45 points స్టాప్ లాస్ అండ్ 140 points టార్గెట్. 140 pointsకి అయితే రాలేదు కానండి, 100 points వచ్చింది. 100 points అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. యాక్చువల్గా మనకి ఫస్ట్ 5 minutes క్యాండిలే, 5 minutesలో అయితే ఫస్ట్ 5 minutes క్యాండిలే బేరిష్గా ఉంది. సో మీరు ఇక్కడ తీసుకున్నా సరే హ్యాపీగా 140 points అండి, చాలా మంచి ట్రేడ్ ఇది. సో పైకి వెళ్ళింది, పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 కూడా మనకి ఈ క్యాండిల్లో బుల్లిష్నెస్ చూపించిందండి. బట్ ఎక్కడ 40 కంటే కింద బుల్లిష్ ట్రేడ్ ఇచ్చింది. సో ఇక్కడ మనం దీన్ని బుల్లిష్గా కన్సిడర్ చేయకూడదు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా 5 minutesలో ట్రేడ్ తీసుకుందాము అని ట్రై చేసినా కానీ ఈ క్యాండిల్లో చూడండి ఒకసారి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది. సో రెసిస్టెన్స్ జోన్కి ఇంత దగ్గరలో మనం ట్రేడ్ తీసుకోకూడదు, అర్థమవుతుంది కదా మీకు. సో మళ్ళీ ఒక బేరిష్ క్యాండిల్ కోసం చూడండి, ఇక్కడ బేరిష్ క్యాండిల్ వేసింది. బేరిష్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 60 points టార్గెట్. ఈ నెక్స్ట్ క్యాండిలే కొంచెం భయపెట్టింది కానీ మళ్ళీ దాని నెక్స్ట్ క్యాండిల్ మాత్రం టార్గెట్కి వచ్చిందండి. 60 points టార్గెట్కి వచ్చింది. మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు యాక్చువల్గా ఈ జోన్లో మనకి బుల్లిష్గా టర్న్ అయింది. సో ఇక్కడ బుల్లిష్గా టర్న్ అయినప్పుడు నేను 15 minutesలో పెట్టేస్తున్నాను. ఇక్కడ ఈ జోన్లో బుల్లిష్గా టర్న్ అయినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 33 to 40 points స్టాప్ లాస్ అండ్ 60 points టార్గెట్. ఇది 60 pointsకి వెళ్ళింది అండ్ వెళ్ళడమే ఈ క్యాండిల్ అనేది రెసిస్టెన్స్ జోన్ కూడా క్రాస్ చేసుకుని పైకి వెళ్ళిపోయింది. సో రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళిందంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు హోల్డ్ చేయొచ్చు. 127 points అండి. సో 127 points ఇన్ నిఫ్టీ అంటే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ట్రేడ్ అనమాట, నార్మల్ ట్రేడ్ కాదు, చాలా చాలా మంచి ట్రేడ్ అండి. ఓకే, సో మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా మనకి ఈ క్యాండిల్లో ఈఎంఏ మనకి బేరిష్గా చూపించింది, బట్ ప్రిఫరెన్స్ 1 మాత్రం స్టిల్ బుల్లిష్గానే ఉంది. మీరు 5 minutesలో చూస్తే మీకు చిన్న ట్రేడ్ దొరికింది కానీ బేరిష్ ట్రేడ్, బట్ ఇక్కడ మాత్రం ప్రిఫరెన్స్ 1 స్టిల్ బుల్లిష్గానే ఉంది. ఇక్కడ టర్న్ అయిందండి బేరిష్గా. సో ఈ జోన్లో స్లైట్గా మనకి ప్రిఫరెన్స్ 1 15 minutesలో స్లైట్గా బేరిష్గా టర్న్ అయింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై. సో ఇదే జోన్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉందండి. సో అదే ప్రాబ్లం, అందుకే ఇది మూవ్ అవ్వకపోవడానికి కూడా కారణం. ఓకే, ఐ థింక్ మీకు టెక్నికల్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే
ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వేరిష్ క్యాండిల్ అండి. సో ఇక్కడ ఇది వేరిష్ క్యాండిల్ వేసింది కదా, ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అని చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది దీనికి ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము ఒక 90 పాయింట్స్, 90 to 100 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 98 to 100 పాయింట్స్ టార్గెట్. ఇది యాక్చువల్గా ఈ క్యాండిల్ వెళ్ళి ఫస్ట్ స్టాప్ లాస్ కొట్టేసిందండి. చూసారా, ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ విక్ ఉంది కదా, ఇది వెళ్ళి ఫస్ట్ స్టాప్ లాస్ కొట్టేసి తర్వాత టార్గెట్కి వచ్చింది. అలా కాదండి 5 మినిట్స్లో మళ్ళీ ట్రేడ్ ఇచ్చిందా చూడండి. అంటే యాక్చువల్గా ఈ క్యాండిల్ అండి, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 15 మినిట్స్ తర్వాత మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ ఫస్ట్ వెళ్ళి స్టాప్ లాస్ కొట్టేసి అప్పుడు మళ్ళీ బేరిష్ ట్రేడ్ ఇచ్చింది. సో మళ్ళీ మీరు ఈ క్యాండిల్లో మళ్ళీ 5 మినిట్స్లో ట్రేడ్ తీసుకోవచ్చు. సో మళ్ళీ ఎక్కడ పెడతారు, లిటిల్ బ్రదర్ దగ్గర ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్, 60 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా వచ్చి టార్గెట్ని హిట్ అయింది. ఓకే, 15 మినిట్స్కి షిఫ్ట్ చేశాను. ఇది వన్స్ ఒకసారి సపోర్ట్ జోన్ టచ్ అయిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా చాలా మంచి గ్రీన్ క్యాండిల్ వేసిందండి. ఈవెన్ 5 మినిట్స్లో కూడా 5 మినిట్స్లో చాలా మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వేసినప్పుడు ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అని చూస్తే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో అండి, ఇదే జోన్ ఉంది ప్రజెంట్ అయితే. సో దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. సో ఎంతవరకు వెళ్ళాలి, మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ లిటిల్ బ్రదర్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం ఒక 60 పాయింట్స్ స్టాప్ లాస్, 74 పాయింట్స్ టార్గెట్ వెళ్ళింది. విత్ ఇన్ 3 క్యాండిల్స్లో వెళ్ళి టార్గెట్ని హిట్ అయింది. రెసిస్టెన్స్ జోన్ నుంచి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. సో ఇక్కడ మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు ఈ క్యాండిల్లో మళ్ళీ బేరిష్ కన్ఫర్మేషన్ ఇచ్చిందండి. ఇక్కడ బేరిష్ కన్ఫర్మేషన్ ఇస్తే ఎంతవరకు రావాలి, స్వింగ్ లో టు స్వింగ్ హై, యాక్చువల్గా ఇంతవరకు రావాలి కదా, కానీ చాలా చిన్న ప్లేస్ ఉంది చూసారా మూవ్ అవ్వడానికి. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం 50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 37 to 40 పాయింట్స్ మాత్రమే ఉంది. అంటే రిస్క్ పెద్దది ఉంది, రివార్డ్ చిన్నది ఉంది. సో నేను ఏం చెప్తున్నాను, లిటిల్ బ్రదర్ని క్రాస్ చేసిన వెంటనే కానీ లిటిల్ బ్రదర్ దగ్గర కానీ మనకి ఎంట్రీ దొరికితే దీనికి మూవ్ అవ్వడానికి మంచి ప్లేస్ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ దాకా వచ్చేసిన తర్వాత ఇంకా మూవ్ అవ్వడానికి చాలా చిన్న స్పేస్ ఉంటుంది. సో ఇటువంటివి కొన్ని రిస్కీ ట్రేడ్స్ అనమాట. అండ్ ఇంకొకటి మీకు చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ మీరు 15 మినిట్స్లో చూస్తే 15 మినిట్స్లో ఈ జోన్ అంతా కూడా కేవలం బుల్లిష్ గానే ఉంది. 15 మినిట్స్ ఇక్కడ ఎక్కడా కూడా బేరిష్ గా టర్న్ అవ్వలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద బుల్లిష్ ఎంట్రీ అండి. సో 5 మినిట్స్లో ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ కోసం చూడండి, ఇది లేదా ఇది. ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. స్వింగ్ లోలో ఒక 46 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్ 1:2 ఉంది. వెళ్ళిందండి, ఇది స్టాప్ లాస్ ట్రేడ్ కాదు, కాస్ట్ టు కాస్ట్కి వచ్చింది కానీ మళ్ళీ వెంటనే ఇమీడియట్గా రివర్స్ అయింది, టార్గెట్కి వెళ్ళింది. సో 15 మినిట్స్లో చేంజ్ చేసుకుంటే రెసిస్టెన్స్ జోన్లో అంత మంచి గ్రీన్ క్యాండిల్ ఏం క్లోజ్ అవ్వలేదు కానీ అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళిందండి. ఇవి అంత పెద్ద గ్రీన్ క్యాండిల్స్ ఏం కాదు. రిజెక్షన్ అయితే కింద నుంచి రిజెక్షన్ అయితే జరిగింది, లైట్గా హ్యామర్ టైప్లో ఫామ్ అయ్యాయి కానీ అంత పెద్ద బాడీతో అయితే మనకి రెసిస్టెన్స్ జోన్లో క్లోజ్ అవ్వలేదు. ఓకే, వెళ్ళింది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని టచ్ అయింది, టచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ప్రయత్నించింది. సో ప్రయత్నించినప్పుడు మనకి ఈ జోన్లో చాలాసేపు కన్సాలిడేట్ అయిందండి. సో కిందకి రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది అంటే యాక్చువల్గా ఇది లిటిల్ బ్రదర్ని దాటి వచ్చింది కదా, ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ 1, ఈ క్యాండిల్లో మనకి ప్రిఫరెన్స్ 1 ట్రేడ్ లేదు, బేరిష్ ట్రేడ్ అప్ టు ఇంతవరకు కూడా లేదండి. యాక్చువల్గా ఈ క్యాండిల్ వరకు కూడా ఇదంతా కూడా మనకి బుల్లిష్గానే ఉంది. సో 15 మినిట్స్లో బుల్లిష్గా ఉంది, 5 మినిట్స్లో బేరిష్గా ఉంది. సో ఇట్స్ ఏ కన్సాలిడేషన్ జోన్. ఇది అసలు మూవ్ అవ్వలేదండి, చాలా మంచి కన్సాలిడేషన్ జరిగింది. సో అది లాస్ట్ వరకు కూడా కంటిన్యూ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అని చూద్దాము. ఫస్ట్ మనం నిఫ్టీ చూస్తే నిఫ్టీకి చాలా చిన్న రేంజ్ ఉందండి. యాక్చువల్గా చెప్పాలి అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకోండి. సో చాలా చిన్న రేంజ్ ఉంది. ఇది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదు రెసిస్టెన్స్ జోన్ లో నార్మల్ గా అక్కడ వెయిట్ చేస్తుంది వెళ్లకుండా అంటే ఎయిదర్ సైడ్స్ అండి, ఎటు సైడ్ క్రాస్ అవుతుంది అనేది చూడండి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ డెసిషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అలా కాదండి, ఫస్ట్ న్యూట్రల్ గానే ఓపెన్ అయింది, బట్ ఫ్లాట్ గానే ఓపెన్ అయింది, బట్ మంచి రెడ్ క్యాండిల్ వేసింది. సో రెడ్ క్యాండిల్ వేసినప్పుడు అప్ టు ఎంత వరకు వస్తుంది, ఇక్కడ మనకి లిటిల్ బ్రదర్ ఉన్నాడు. సో లిటిల్ బ్రదర్ వరకు వచ్చి రిజెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుందా, లిటిల్ బ్రదర్ని కూడా క్రాస్ చేసి క్యాండిల్ వేసింది అంటే అది అప్ టు జీరో జోన్ని కూడా క్రాస్ చేసేయడానికి అవకాశం ఉంటుందండి. మంచి బేరిష్నెస్ ఉంటుంది. ఫ్లాట్లో రెడ్ క్యాండిల్ పడితే ఫస్ట్ క్యాండిల్. అలా కాదండి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, లిటిల్ బ్రదర్కి కొంచెం అటు ఇటులో మంచి రెడ్ క్యాండిల్ పడింది. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అయితే అప్ టు జీరో జోన్ కూడా క్రాస్ చేసి కిందకు వచ్చింది అంటే మీ లెవెల్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఎలా అండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఈ లెవెల్స్ వస్తాయి. ఇంకా కిందకు వస్తుందండి జోన్, జీరో జోన్ని కూడా దాటి కిందకు వస్తాయి.
అలా కాదండి, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, బట్ మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అప్ టు రెసిస్టెన్స్ జోన్ అండి. ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. నాకు గొంతు రొంప చేసింది, సో వాయిస్ బాగోలేదు అండ్ మాటలో కూడా స్పష్టత లేదండి, రొంప చేసింది కొద్దిగా. ఏమైనా మిస్టేక్స్ వినబడితే మీకు సారీ, ఏమనుకోవద్దు. ఓకే, సో అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అలా కాదండి, ఫస్ట్ ఓపెనింగే మనకి గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్లో ఓపెన్ అయితే అంటే ఫ్లాట్గా కాకుండా దానికి పైన ఎక్కడ ఓపెన్ అయినా గ్యాప్ అప్పే కదా. సో ఇది ఒకవేళ ఇన్ కేస్ రెసిస్టెన్స్ జోన్లో గ్రీన్ క్యాండిల్ పడితే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండ్ అప్ టు 1 జోన్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బుల్లిష్నెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ కూడా దాటితే. అలా కాదు, ఒకవేళ రెసిస్టెన్స్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ వేసిందంటే అప్ టు లిటిల్ బ్రదర్ వరకు కూడా వచ్చేస్తుందండి. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుందో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో దాని మీద కొంచెం పెద్ద జోన్ ఉందండి. నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కొంచెం పెద్ద జోన్ ఉంది. స్వింగ్ హై టు స్వింగ్ లో ఈ జోన్ ఉందండి. ఓకే, సో ఈ రోజు మీరు చూస్తే కన్ఫామ్గా నిన్న మీకు ఎందుకు నేను వీడియో చేయలేదు అంటే యాక్చువల్గా సండే చేద్దాం అనుకున్నాను, బట్ కామెంట్స్ చేయట్లేదు ఎవరు. నేను సబ్జెక్ట్ నా టైం అంతా వేస్ట్ చేసుకుని వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి దానికి థంబ్నైల్స్ క్రియేట్ చేసుకుని డిస్క్రిప్షన్స్ పెట్టుకుని ఇవన్నీ చేస్తుంటే జస్ట్ చూసి లైక్ చేసి కామెంట్ చేయడానికి కూడా మీకు టైం ఉండట్లేదు. నా టైం నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని నేను వీడియో చేయలేదండి. సరే, ఈరోజు చాలా మంది పర్సనల్గా మెసేజెస్ పెట్టారు, చెయ్యండి సార్ అని. దాదాపుగా ఒక 60 మంది దాకా పెట్టారండి నాకు మెసేజ్లు. అందుకని ఈరోజు నాకు గొంతు బాగోకపోయినా సరే చేస్తున్నాను. సో నిన్న మీకు చెప్పుంటే నేను ఈ జోన్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఐడియా వచ్చేద్దును. నిన్న మనకి ఇదే జోన్ ఉందండి. స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే మనకి ఈ జోన్ ఉంది. నిన్న మీకు ఈ జోన్ గురించి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను నేను వీడియోలో. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ ఉందండి. స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఫస్ట్ మనకి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడ్డది అనుకోండి. ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడితే మనకి ఇమ్మీడియట్గా రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ కదా. సో రెసిస్టెన్స్ జోన్లోకి వెళ్ళి కొద్దిగా హోల్డ్ చేస్తే ఐదర్ సైడ్స్ ఎటు సైడ్కైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాదండి, రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్, ఈవెన్ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ని కూడా క్రాస్ చేస్తే 1 జోన్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే, లేదు సార్, ఫస్ట్ ఫ్లాట్ ఓపెన్లో మంచి రెడ్ క్యాండిల్ పడ్డది అంటే అప్ టు లిటిల్ బ్రదర్ అండి. ఈ లిటిల్ బ్రదర్ ఆల్రెడీ చాలా గట్టిగా హోల్డ్ చేస్తున్నాడు. సో ఆల్రెడీ చాలా సార్లు హిట్ చేసిందండి. సో చాలా సార్లు హిట్ చేసింది అంటే ఇది బ్రేక్అవుట్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈవెన్ ఫ్లాట్లో రెడ్ క్యాండిల్ కానీ లేదా గ్యాప్ డౌన్లో రెడ్ క్యాండిల్ కానీ ఏది వేసినా సరే లిటిల్ బ్రదర్ కంటే కిందకి వచ్చి క్లోజ్ అయితే మాత్రం అప్ టు 0 జోన్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కొంచెం ఈ జోన్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, అలా కాదండి, గ్యాప్ డౌన్లో ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడింది అంటే అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రెసిస్టెన్స్ జోన్ నుంచి రిజెక్ట్ అవుతుందా లేదా అనేది కూడా చూడండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ వచ్చి గ్యాప్ డౌన్లో రెడ్ క్యాండిల్. ఇందాక చెప్పాను కదండి, గ్యాప్ డౌన్లో రెడ్ క్యాండిల్ వేసినప్పుడు మనకి ఇక్కడ లిటిల్ బ్రదర్ ఉన్నాడు. సో లిటిల్ బ్రదర్ సపోర్ట్ తీసుకుని హోల్డ్ చేస్తే పర్వాలేదు, మళ్ళీ పైకి వచ్చేస్తుంది. లేదు లిటిల్ బ్రదర్ సపోర్ట్ తీసుకోకుండా లిటిల్ బ్రదర్ని కూడా క్రాస్ చేసి నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే అప్ టు 0 జోన్ వరకు కూడా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు గ్యాప్ అప్ అండి. గ్యాప్ అప్లో మనకి ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ ఉంది. సో గ్యాప్ అప్లో ఎక్కడ ఓపెన్ అయినా సరే రెసిస్టెన్స్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్, లేదు రెసిస్టెన్స్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ గ్యాప్ అప్లో రెడ్ క్యాండిల్ వేసిందంటే అప్ టు లిటిల్ బ్రదర్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇంతవరకు దీనికి స్ట్రామినా లేదు అనుకుంటే గ్యాప్ అప్లో రెడ్ క్యాండిల్ వేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ జోన్ తీసుకోకుండా స్వింగ్ లో టు స్వింగ్ హై ఈ జోన్ తీసుకోండి. సో ఈ జోన్ తీసుకుని లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తే అప్పుడు సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కంపేరిటివ్లీ నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కొంచెం క్రిటికల్గా ఉన్నాయి. నిఫ్టీ ఫిక్స్డ్ రేంజ్ అండి. నిఫ్టీ ఫిక్స్డ్ రేంజ్ ఉంది. ఈ రేంజ్ అనేది నిఫ్టీకి ఫిక్స్. బట్ బ్యాంక్ నిఫ్టీకి మాత్రం కొంచెం పెద్ద జోన్ ఉంది. అది గ్యాప్ అప్లో రెడ్ క్యాండిల్ వేసినప్పుడు మీరు జోన్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి? సో ఐ హోప్ మీకు వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, మీరు ఎన్ని పాయింట్స్ గ్రాప్ చేయగలిగారు, ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యారా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.